మిమ్మల్ని చెయ్యి చాచండి అని నేను చెప్పనులే, కానీ ఒక కొడుగ్గా తీసుకోండి. మా సుమన్ టీవీ నుంచి ఒక చిన్న అమౌంట్ ఇస్తున్నామ్మా. దీన్ని మీరు వేరేగా భావించొద్దమ్మా. ఎప్పుడు బాగుండాలి సార్. థ్యాంక్ యూ. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను ఒక లెజెండరీ యాక్టర్ ఇంటి దగ్గర వచ్చానమాట. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ కత్తి కాంతారావు గారు. అంటే ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారు పోషించిన అన్ని పాత్రలు కూడా ఆయన కూడా పోషించారు. ఒక శ్రీరాముడిగా, ఒక శ్రీకృష్ణుడిగా, అంటే ఎన్నో సినిమాలు. అంటే ఎన్టీ రామారావు గారు నిర్మించిన సినిమాల్లో కూడా ఆయన చాలా మంచి మంచి పాత్రలు వేశారు. అండ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆ రోజుల్లో జానపద సినిమాలు అంటేనే మనందరం గుర్తొచ్చేది కత్తి కాంతారావు గారు అనమాట. అండ్ ఎన్టీఆర్ గారి తర్వాత అన్ని జానపద చిత్రాలు చేసిన ఏకైక నటుడు కత్తి కాంతారావు గారు. అంటే అలాంటి సినిమాలు మనకు అందించారనమాట. అండ్ ఆయన నారద పాత్రలో కనిపించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నారద పాత్రలో ఈయన తప్పితే ఇంకొక యాక్టర్ను చూడలేమన్నంత లెవెల్లో ఆయన ప్రతి సినిమాలో యాక్ట్ చేశారనమాట. అంటే శ్రీకృష్ణ తులాభారం కానీ, శ్రీకృష్ణ విజయం కానీ, శ్రీకృష్ణ సత్య కానీ, ఇలా ఎన్నో సినిమాలలో నారద పాత్ర అంటే మనందరం గుర్తొచ్చేది కత్తి కాంతారావు. సో అలాంటి కత్తి కాంతారావు గారు చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. అండ్ ఈవెన్ ఫుడ్కి కూడా ఇబ్బంది పడ్డారు. అండ్ 80 సంవత్సరాల వయసులో కూడా 500 రూపాయలు యాక్ట్ చేస్తే వచ్చే సీరియల్స్లో నటించి కుటుంబాన్ని పోషించే స్థాయికి వెళ్ళారు. అంటే దాదాపు 600 ఎకరాల పొలం ఉంది, ఎన్నో కోటలు ఉన్నాయి, ప్యాలెస్ లాంటి ఇల్లులు ఉన్నాయి, కావాల్సినంత డబ్బు ఉంది. కానీ ఎందుకు అంటే కొన్ని సినిమాలు నిర్మించడం వల్ల ఆయన మొత్తం పూర్తిగా లాస్ అయిపోయి కుటుంబాన్ని కూడా పోషించలేని స్థాయికి వెళ్ళారు. ఈరోజు నేను కాంతారావు గారు ఇంటి దగ్గరికి వచ్చానమాట. నిజంగా చెప్పాలంటే ఇల్లు చూడగానే నాకు కూడా చాలా అంటే చాలా భారం అనిపించింది నా హృదయం కూడా. అంటే ఎలాంటి రాజసం లాంటి ఒక లైఫ్ అనుభవించారు, కోటల లాంటి ప్యాలెస్లో ఉన్నారు. చివరికి ఇక్కడ ఉంటున్నారు వాళ్ళ కూతురు సుశీలారావు గారు. ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం. సరే, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు మనకి సుశీలారావు గారు అనమాట, కత్తి కాంతారావు గారు అమ్మాయి. అమ్మా నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సేమ్ నాన్నగారిని చూసినట్టే ఉందమ్మా. నాన్నగారి పోలికలు అలా పుణికిపుచ్చుకున్నారు, నాన్నగారి వారసత్వం పుణికిపుచ్చుకున్నారు. ఒకసారి నాన్నగారిని చూస్తుంటే ఆయన సినిమాలే గుర్తొస్తాయి మనందరికీ. కొన్ని వందల సినిమాలలో ఎన్నో క్యారెక్టర్స్ చేశారనమాట కత్తి కాంతారావు గారు. అంటే ఆయనలాగా కత్తి తిప్పే వీరుడు, ఆయనలాగా కత్తి తిప్పే యాక్టర్ని కూడా ఇప్పటి వరకు మనం చూడలేదంటే చూడండి. ఇప్పుడు ఎన్నో తరాలు మారినప్పటికి కూడా ఈ రోజుకి కూడా ఆయన సినిమా చూసినా, ఆయన ఫోటో చూసినా కానీ ఆయన యాక్టింగ్ గుర్తొస్తుంది మనకి. ఎన్ని మంచి మంచి రోల్స్ ఆయన యాక్ట్ చేశారు. అమ్మా ఇది ఏంటమ్మా నాన్నగారు ఎప్పుడు ఫోటో? ఇది ఏ సినిమాలోదోనండి, ఎప్పటి నుంచో ఉంది నాన్నగారి దగ్గర, నేను తెచ్చుకున్నాను. అది వచ్చి మా ఫ్యామిలీ ఫోటో అనమాట. మొత్తం ఫ్యామిలీ? ఫ్యామిలీ. మా పెద్దన్నయ్య, మదర్, ఫాదర్, మా పెద్దన్నయ్య, రెండో అన్నయ్య, మధ్యలో నేను, తర్వాత మూడో తమ్ముడు, ఆఖరి తమ్ముడు. మూడో వాడు ఉన్నాడు చూడండి, వాడు సుడిగుండాల సినిమాలో యాక్ట్ చేశాడు. నాగేశ్వరరావు కొడుకు లాగా యాక్ట్ చేశాడు, చిన్నపిల్లాడు సుడిగుండాలు. ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా అందరూ ఎవరి మట్టు వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఎక్కడ ఉన్నారు? పెద్దవాళ్ళు ఇద్దరు చెన్నైలో ఉన్నారు, ఇద్దరు చిన్నవాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు. మల్లాపూర్లో ఉంటారు. నలుగురు మొత్తం బ్రదర్స్? మొత్తం నలుగురు. ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్ళు. ఒకే ఒక్క అమ్మాయి? నేను ఒక్కదాన్ని. సో ఒకే ఒక్క అమ్మాయి అంటే నాన్నగారు ఎలా పెంచుకున్నారో మాకు తెలుస్తుంది. ఎలా పెంచారు నాన్నగారు? ఎలా చూసుకున్నారు? ఏమండి, ఉన్న ప్రేమ అంతా ఇచ్చి పెంచారు. చాలు, చాలా ప్రేమతో పెంచారు. చాలు, నన్ను మంచిగా చూసుకున్నారు సార్, చాలా బాగా చూసుకున్నారు. ఆ ఇంటికి నేను ఒక చిన్న సైజు రాణిలాగా చూసుకున్నారు. ఒకతే కూతురు అవ్వటం మూలన అదొక ప్లస్ పాయింట్ అయింది నాకు. ఒకతే అమ్మాయి రాణిలాగా చూసుకున్నారు, కోట లాంటి ప్యాలెస్ లో ఉన్నారు. అవునండి, పెద్ద అంటే ప్రేమతో చూసుకున్నారు అన్నారు. ప్రేమతో అండి. అమ్మ అలాంటి ప్యాలెస్ లో ఉండొచ్చి ఒక రాణిలాగా బతికింది మీరు. అంటే మాకే మనసు కొంచెం భారంగా అనిపిస్తుంది. ఈరోజు ఒక చిన్న గదిలోకి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది కదా. అంటే టైం అండి, ఏదైనా ఎన్ని రోజులు పట్టింది ఆ బాధ? అంటే నేను మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత మాకు ఇక్కడ సొంత ఇల్లు ఉండేదండి మా హస్బెండ్కి. కాకపోతే ఆయన ఫ్లాట్స్ అది కట్టాలని కట్టారు. బిజినెస్ అంటే ఇష్టం, బిజినెస్ పెట్టారు, అది కలిసి రాలేదన్నమాట.
దాంతో కొంచెం లాస్ వచ్చింది. తర్వాత ఆయన కూడా పోయారు. నాకు 3 పిల్లలండి, 2 కొడుకులు 1 కూతురు. అంటే ఒక పక్క నాన్నగారు సినిమాలు తీసి లాస్ అయిపోయారు, ఈయన ఒక పక్క బిజినెస్ husband చేసి లాస్ అయిపోయారు. బిజినెస్ ఇప్పుడు కొంచెం ఇప్పుడు అద్దె రూము. ఇది అద్దె ఇల్లు. కొంచెం ఎట్లన్నా బ్రాహ్మిన్స్ కదండి, అంత బిజినెస్ చేయటం రాదు, కొంచెం కష్టం. సరే ఇంకా ఎట్లాగైతే ఎంతో కష్టపడి మా పిల్లలు 3 అయితే ఆస్ట్రేలియాకి పంపించాం. సో వాళ్ళు అక్కడ జాబ్స్ చేసుకుంటున్నారు, వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. సో మీరేం చేస్తున్నారు ఇప్పుడు? నేను మొన్నటిదాకా జాబ్ చేసేదానండి, కంటెంట్ రాసేవాళ్ళం అనమాట. బుక్స్ రాసి దాని తర్వాత వాటికి కీ తయారు చేయటం, క్వశ్చన్ చెక్కింగ్, ప్రూఫ్ రీడింగ్ ఇవన్నీ చేసేదాన్ని మొన్నటిదాకా. అంతకుముందు స్కూల్లో పనిచేశాను, మాతృశ్రీ స్కూల్ అని చెప్పి, ఈఎండ్ఎల్ స్కూల్ అని చెప్పి నల్లకుంట్లో ఉండేది. నేను 20 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తూ ఉన్నాను సార్. ఇప్పుడు ఆపేశారు? ఇప్పుడు 64, ఇప్పుడు ఇంకా రిటైర్ అయ్యే ఏజ్ కదా. 64 ఇయర్స్ దాకా నేను చేశాను జాబ్, తర్వాత మానేశాను. ఇప్పుడు నాకు 68 ఇప్పుడు మీకు? అవునండి. సో మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు? నేను ఒక్కదాన్నే ఉంటున్నాను సార్, ఒక్కదాన్నే. ఒక్కదాన్ని? పిల్లలు ఎప్పుడన్నా వస్తే ఇక్కడ ఉంటారు నాతో. ఎంతమ్మా రెంట్ ఎంత దీనికి? దీనికి దగ్గర 8 కడుతున్నాను దీనికి రెంట్. అవునండి. అంటే ఆ అమ్మాయి ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోతారు కదా వాళ్ళు, సో అట్లా. ఎక్కడ మీ ప్యాలెస్ లాంటి కోట ఇల్లు ఎక్కడ? చెన్నైలో విజయరాఘవాచారి రోడ్లో ఉండేది. తర్వాత అది అమ్మేశారు నాన్నగారు, అమ్మేసి హైదరాబాద్ వచ్చేసారు నాన్నగారు. సో మొత్తం అక్కడ ఆస్తులు ఏం లేవు ఇంకా? మొత్తం లేదు. ఆయన ఎంత సంపాదించి ఎంత కొనుక్కున్నాడో అయిపోయింది. పొలం ఉండేది ఎంత ఉండేది? 400 ఎకరాల పైన ఉందని విన్నాను నేను. అది ఏదో గ్రౌండ్. ఆయనకి మా ఫాదర్ వాజ్ వెల్ బోర్న్ అండి. పుట్టినప్పుడే ఆయన చాలా డబ్బుతోటే పుట్టాడు మా నాన్నగారు. 400 ఎకరాల దాకా? 400 ఎకరాలండి. గుడిబండ అని చెప్పి కోదాడి దగ్గర, తెలంగాణ. ఆ ఊరికి మా నాన్నగారు దొర. 400 ఎకరాలంటే చూసుకోండి, మంచి దీంతో ఇచ్చాడు. ఫ్యామిలీ చిన్నదండి, మా నాన్నగారు ఒక్కరే కొడుకు మా బామ్మగారికి. మా మదర్ కూడా ఒక్కతే కూతురు మా అమ్మమ్మకి అనమాట. సో మా నాన్నగారు ఇష్టపడి కొంచెం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా మదర్ని. ఓకే ఓకే. అమ్మ ఎప్పుడు చనిపోయారు? అమ్మ 3 ఇయర్స్ అయిందండి, February 4th పోయారు. February 4th పోయారు. సో ఇక్కడే హైదరాబాద్లో మల్లాపూర్ ఇంట్లో పోయారు. ఓకే ఓకే. సో ఇప్పుడు జాబ్ ఎప్పుడు మానేశారమ్మా? నేను జాబ్ మానేసి కూడా 1.5 year అయింది. 1.5 year. టైం పాస్ అవుతుందా మరి? అదే ఇదిగో పుస్తకాలు వర్క్ చేసుకుంటూ కూర్చుంటాను. ఓకే. సో అదే టైం పాస్. సుశీల గారు, మీరు చాలా పెద్ద మనసు. నాన్నగారు కూడా మిమ్మల్ని అలానే పెంచారు, మోరల్స్ ఎథిక్స్తో పెంచారు. అవును సార్. అంటే ఎప్పుడు కూడా చెయ్యి దాచుకుండానే పెంచారు. నాన్నగారు కూడా ఆయన ఎప్పుడు లేదండి, ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఎవరిని క్యారెక్టర్స్ కూడా చేసుకుంటూ ఏదో వచ్చిన దాంతో ఫ్యామిలీని గడిపారు. కానీ ఏమండి ఇంకొకటి చెప్తాను, మా ఫాదర్ ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి నాకు వేషం ఇవ్వండి అని ఒక్క రోజు కూడా అడగగా మాకు తెలియదండి. అసలు ఎన్నడూ అడగలేదండి, వస్తే వేసేవారు అంతే. ఆయన కోరిక చచ్చిపోయేంత వరకు నేను యాక్ట్ చేయాలి అంతే, నాకు ఇది తప్ప ఇంకా వేరే తెలియదమ్మా అనేవారు. అట్లాగే చేశారండి ఆయన. మిమ్మల్ని చెయ్యి చాచండి అని నేను చెప్పనులే, కానీ ఒక కొడుగ్గా తీసుకోండి. మా సుమన్ టీవీ నుంచి కాంతారావు గారి మీద ఉన్న ప్రేమతో, మీ మీద ఉన్న ప్రేమతో సో ఒక చిన్న అమౌంట్ ఇస్తున్నాం. మంచిగా బాగుండాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ ఎప్పుడు కూడా పాత ఆర్టిస్టుల కుటుంబాలని కూడా ప్రతి ఒక్కరిని పలకరించింది, మాట్లాడింది. వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉన్నారో తెలుసుకున్నారు. మంచి పొజిషన్లో ఉంటే హ్యాపీగా ఉంటాం. వాళ్ళు కొంచెం పొజిషన్ బాగాలేకపోయినా కానీ 10 మందికి హెల్ప్ చేసుకుంటూ వచ్చింది సుమన్ టీవీ ఇప్పటి వరకు కూడా. అండ్ మీకు పెద్ద అమౌంట్ కాకపోయినప్పటికి కూడా, అంటే మీకు అంటే ఇప్పుడు జాబ్ కూడా చేయట్లేదు కాబట్టి నా సైడ్ నుంచి, మా సుమన్ టీవీ నుంచి దీన్ని మీరు వేరేగా భావించొద్దమ్మా. హ్యాపీగా నా కుటుంబం ఇచ్చింది అనుకోని మంచిగా చీరలు కొనుక్కోండి. అయ్యో, నవ్వుతూ హ్యాపీగా ఉండాలని ఇది చేస్తున్నానమ్మా నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను చూస్తూ ఉంటాను మీరు ఈ మధ్య కృష్ణవేణి గారిని అనుకుంటాను కదా, నేను చూశాను, నేను నా ఫోన్లో వస్తూ ఉంటుంది. ఎంతో మంది చాలా మంచి ఇది చేస్తున్నారు సార్. మీరు మాత్రం మీకు ఎప్పుడు దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటుంది తప్పకుండా. మాది కాదండి, ముఖ్యంగా మనకు కావాల్సింది పైన ఆ దేవుడు బ్లెస్సింగ్స్ చాలా అవసరం. మనుషులు ఏముందండి, మనం ఈరోజు మంచిగా ఉంటే బాగుండు బాబు అంటారు. వాళ్ళు ఏదైనా అడిగారనుకోండి, చేయలేదనుకోండి లోపల తిట్టుకుంటారు.
బాగా ఉండు అన్నది వెళ్ళిపోతుంది ఇంకా. సో ఎప్పుడు బాగుండాలి సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా హ్యాపీగా ఉండండి అమ్మా. ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి. తప్పకుండా సార్. మీ బిడ్డలకి ఎలా చేస్తారో అలానే అనుకొని చేయండి హైదరాబాద్లో. తప్పకుండా సార్. ఎందుకంటే అంత మహానుభావుడు, అంత పెద్ద యాక్టరు, ఆయనలాగా యాక్ట్ చేసే యాక్టర్స్ని ఇప్పుడు వరకు మనం నారదుడి పాత్రలో చూడలేకపోతున్నాం. సో అలా యాక్ట్ చేశారు ఆయన. మాకు కూడా చాలా గర్వంగా ఉంటుందండి. అవును, నేను ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. కత్తి తిప్పితే మాత్రం అది ఒక్క కాంతారావు గారేనండి అని వాళ్ళు చెప్తుంటే నాకు ఒళ్ళంతా ఒక రకంగా అయిపోయిందండి. ఆయన అంతా. ఆ తర్వాత లవకుశలో లక్ష్మణుడు అంటే నిజంగా లక్ష్మణుడిని, రాముడిని, సీతను చూసినట్టే ఉన్నారండి. అంజలిదేవి గారి సీత. చాలా అసలు దానికి కూడా చాలా పెద్ద యుద్ధం అయిందంట కదా ఆయన తీసేయమని పుల్లయ్య గారి మధ్యలో. అంటే మా ఫాదర్ కి లేదు, ఆయనకి జాండీస్ వచ్చిందండి మా ఫాదర్ కి. సినిమా అప్పుడు జాండీస్ వస్తే బాగా మనిషి చిక్కిపోయారు, సన్నగా అయిపోయారు. అయిపోతే వాళ్ళు ఏం చేశారంటే శత్రుఘ్నుడో ఏదో పాత్రకి షిఫ్ట్ చేద్దామని చేశారు. మా ఫాదర్ రామారావు గారితో పోయి చెప్పారనమాట, అన్నయ్య ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు, అట్లా ఎట్లా చేస్తారు అనేసి రామారావు గారు సలహా ఇచ్చారు నాన్నగారికి. నువ్వు ఒళ్ళు చెయ్యాలి అంటే మంచిగా బియర్ తాగితే ఒళ్ళు వస్తుంది, పోయిన ఒళ్ళు వస్తుంది, మంచిగా సెట్ అవుతుంది. వెంటనే ఆయనతో రామారావు గారు మాట్లాడారు ప్రొడ్యూసర్తో. ఎవరికైతే ఏ క్యారెక్టర్స్ వేయించాలనుకుంటున్నారో వాళ్ళ చేతే ఆ క్యారెక్టర్స్ వేయించండి, ఆర్టిస్ట్ని ఎప్పుడు డీక్రియేట్ చేయొద్దు మీరు అని చెప్పి ఆయన బలవంతం మీద నాన్నగారికి లక్ష్మణుడు పాత్ర నాన్నగారికి ఇప్పించారు అనమాట. సూపర్. సో టైం పాస్ అవుతుంటుంది, నాన్నగారు పాత సినిమాలు చూస్తుంటారు. ఎప్పుడైతే చిన్న కుటుంబం అంటే ఎంత హ్యాపీ అంటే ఇప్పుడు అర్థం అవుతుంది. బట్ బోర్ కొడుతుందా మీకు ఇక్కడ? అంతా కొంచెం బోరేలేండి. బోరే. తెలిసిన వాళ్ళేనా ఇక్కడ? ఉన్నారు, మంచి వాళ్ళేనండి, చుట్టుపక్కల అందరూ మంచి. కాంతారావు గారు అమ్మాయి అంటే ఒక గౌరవం ఉంటుంది. ఉంది. నేను ఎక్కువ చెప్పను సార్ నేను ఎవరు అని, కానీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళకి అర్థమైపోయింది. లోపలికి వస్తేనే తెలుస్తుంది, కానీ నేను ఎవరు అని చెప్పను. ఎందుకండి చెప్పి ఇప్పుడు మెచ్చుకునే వాళ్ళు పర్వాలేదండి, లేకపోతే క్రిటిసిజం అన్నది ఎక్కువ, అది నాకు ఇష్టం ఉండదు. ఏమండి ఆయన పోయిన తర్వాత ఆయన లెజెండ్గానే పోయాడు, ఆ పేరు ఆయనకి ఎప్పటికీ మిగిలిపోవాలండి. మా వల్ల పేరు చెడిపోకూడదండి పిల్లల వల్ల. నేను ఎప్పుడు అదే అనుకుంటారు. ఆయన మాకు జన్మనిచ్చాడు, ఆయన పేరుని చెడగొట్టకూడదు. అంతే మేము అంతే. యాజ్ లాంగ్ యాజ్ హీఈస్ దేర్ ఇన్ ద గ్రేట్ అమ్మ. మీరు ఇప్పటి వరకు జాబ్ చేస్తూ మీ పోషన్ మీరే చూసుకుంటున్నారంటే చాలా బెటర్. పిల్లలు సపోర్ట్ చేస్తారండి పాపం, ఏ మాట కామాట పిల్లలు కూడా సపోర్ట్ చేస్తారు. మా పాప అడ్లైడ్లో ఉంటుంది. సూపర్. నాకు కూడా 3 మనవరాళ్ళు, 1 మనవడు. ఇంకా వెళ్ళి వస్తూ ఉంటాను అంతే. ఇలానే హ్యాపీగా ఉండండమ్మా. ఓకే సార్. సో మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్. మీరు వచ్చినందుకే చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే సార్. చాలా ఇది నాన్న అమ్మ ఎంగ్లో ఉన్నప్పుడా? అవునండి. ఇటు ఇవంతా పచ్చళ్ళు ఉంటాయి. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.